ఉమ్మడి అనంతపురం జిల్లాలో మెడికల్ షాపు నిర్వాహకులు మత్తు ఎక్కించే మందులు సిరప్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి యువతకు అక్రమంగా చేరవేస్తున్నారు. రాయదుర్గం హిందూపురంలోని మందుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేసి డ్రగ్ రాకెట్ను వెలికితీశారు. దుకాణాలను సీజ్ చేసి యజమానులపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మెడికల్ షాపు నిర్వాహకుల మత్తు దందా కలకలం రేపుతోంది. యువత విద్యార్థులే లక్ష్యంగా ఔషధ దుకాణ యజమానులు పెద్ద ఎత్తున మత్తు కలిగించే మందులు కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అధిక మత్తు కలిగించే దగ్గు సిరప్ టాసెక్స్ ను బళ్లారిలోని యువత విద్యార్థులకు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నట్లు బయటపడింది. ఈ సిరప్ ను కర్ణాటక పోలీసులు పట్టుకుని విచారణ చేయగా మూలాలు రాయదుర్గంలో బయటపడ్డాయి. రాయదుర్గంలోని ఓ మెడికల్ షాపు యజమాని తాడిపత్రిలోని పరమేశ్వర మెడికల్ ఏజెన్సీ నుంచి పెద్ద ఎత్తున దగ్గుమందు కొనుగోలు చేసి విక్రయించినట్లు తేలింది. దీన్ని తీవ్రంగా తీసుకున్న కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి రాయదుర్గంలోని మందుల దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే దుకాణదారు దుకాణాన్ని తిరిగి యథేచ్ఛగా నిర్వహిస్తున్న విషయాన్ని కర్ణాటక పోలీసులు సమాచారం ఇచ్చే వరకు అనంతపురం జిల్లా ఔషధ తనిఖీ అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ నిబంధనల ఉల్లంఘన కేసుతో సరిపెట్టి 2 వారాల పాటు దుకాణం లైసెన్సును సస్పెండ్ చేశారు. విజయలక్ష్మి మెడికల్ జనరల్ స్టోర్స్ దగ్గుమందు కాఫ్ సిరప్ ఎక్కువ క్వాంటిటీలో కొని బిల్లు లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతారనే సమాచారం ఉంది. ఒక 1000 అబౌవ్ కాఫ్ సిరప్లు కొన్నారు. ఆ కాఫ్ సిరప్లు సంబంధించి ఈ అమ్మక బిల్లులు చూపించలేకపోయినాడు. సో అది గ్రాస్ వైలేషన్. ఎందుకంటే ఆ కాఫ్ సిరప్ మత్తు కలిగించేటువంటి కాఫ్ సిరప్, అందుకు అది గ్రాస్ వైలేషన్. ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లు లేకుండా అమ్మడం చట్టరీత్యా నేరం కాబట్టి సేల్ బిల్లు, పర్చేజ్ బిల్స్ 2 కూడా సీజ్ చేసి రాయదుర్గం కోర్టు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ఔషధ దుకాణాల్లో చేపట్టిన తనిఖీల్లో అనేక చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. వైద్యుడి సిఫార్సుతో మాత్రమే విక్రయించాల్సిన అధిక మత్తు కలిగించే మందులతో పాటు మద్యంలో కలుపుకునే నొప్పి మాత్రలను పెద్ద ఎత్తున విక్రయించినట్లు గుర్తించారు. వీటిపై ఔషధ నియంత్రణ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా పోలీసులకు చెప్పడం లేదన్న ఆరోపణలున్నాయి. తనిఖీలు చేయడానికి తగిన సంఖ్యలో సిబ్బంది లేరని ఔషధ నియంత్రణ జిల్లా అధికారి చెబుతున్నారు. అక్టోబర్ 2024 నుండి ఈ విజయలక్ష్మి మెడికల్ స్టోర్ అనే వ్యక్తి దాదాపుగా 1400 టాసెక్స్ సిరప్స్, కోడిన్ సిరప్స్ కొనడం జరిగింది. అతని దగ్గర కేవలం 6 సిరప్లకు మాత్రమే సేల్ బిల్ ఉంది. రిమైనింగ్ 1390 సిరప్స్ కి సేల్ బిల్స్ లేవు అండ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం జరిగింది. ఆ పర్చేజ్ బిల్స్ సీజ్ చేసేసి కోర్టుకి ఇంటిమేట్ చేయడం జరిగింది. అది పర్చేజ్ వచ్చేసి మహేశ్వరి ఫార్మా తాడిపత్రి అని అక్కడ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది త్రూ పర్చేజ్ బిల్స్. అదర్ ట్రామడాల్ కాంబినేషన్ మందులు మనం హిందూపూర్లో ఎక్కువగా అమ్ముతున్నారని చెప్పేసి అక్కడ మెడికల్ షాపులు మనం గుర్తించేసి వాళ్ళ పైన కూడా 4 months బ్యాక్ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాన్ పవర్ యాక్చువల్ గా 4 డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉండాలి. ఒక డ్రగ్ ఇన్స్పెక్టరే ఉన్నారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ప్రతి ఒక్కటి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము రిడ్రెసల్ చేయడం జరుగుతుంది. విచారణ చేస్తాం. తప్పకుండా వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటున్న మత్తు దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.